వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జడ్జి ముందు అంబటి కన్నీళ్లు దేనికోసం అని చెప్పేసి నేను ఈరోజు టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం ఈరోజు అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా అంబటి రాంబాబు ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన కోర్టుకి తరలించడం జరిగింది ఈరోజు గుంటూరు కోర్టుకి. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారనేది మనకున్న సమాచారం. చాలా ఎమోషనల్ అయ్యారు ఆయన. జడ్జి ఆయన్ని క్వశ్చన్స్ అడిగే క్రమంలో, మాట్లాడే క్రమంలో అని కూడా చెప్తా ఉన్నారు. అయితే అంబటి రాంబాబు ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి? ఇక్కడ మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే అంబటి రాంబాబు ఆ రోజు ఇష్యూ అయిన చంద్రబాబు నాయుడిని ఆయన ఎప్పుడైతే బూతులు తిట్టే ప్రయత్నం చేశారో, ఆ బూతులు తిట్టిన తర్వాత ఆయన మీద మొత్తం టీడీపీ క్యాడర్ అంతా కూడా తిరగబడింది ఫిబ్రవరి 1న. సో టీడీపీ క్యాడర్ తిరగబడి, అంతేకాదు ఆ తర్వాత వాళ్ళ ఇల్లు ధ్వంసమైంది కొంతమేరకు, ఆయన వాహనాలు కూడా ధ్వంసమైనాయి. అలా ఆయన మీద కూడా దాడి జరిగే ప్రయత్నం మొత్తం చూసాం. పోలీసు ఏ స్థాయిలో ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చారు అనేసి. ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకు తెలుసు. అయితే ఇది జరిగిన సమయంలో అంబటి రాంబాబు పోలీస్ ప్రొటెక్షన్ మధ్య బయటకు వచ్చారు. మధ్యలో సారీ చెప్పడానికి. అదంతా చూసి ఆయన భయపడినట్టున్నారు. ఇంత వైలెంట్ రియాక్షన్ వచ్చిన తర్వాత ఆయన కూడా రిగ్రెట్ అయినట్టున్నారు. అందుకని ఆయన బయటకు వచ్చి నేను టీడీపీ క్యాడర్ని తిడతాం తప్పే, టీడీపీ క్యాడర్ని తిట్టినందుకు నేను సారీ చెప్తున్నా అని చెప్పారు ఆయన. అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడిని తిట్టినందుకు నేను సారీ చెప్పట్లేదు, నేను ఎక్కడ కూడా రిగ్రెట్ అవ్వట్లేదు అని చెప్పి ఆయన సమర్థించుకున్నారు. అయితే అదే సమయంలో ఆ మాట్లాడే క్రమంలోనే మీరు ఏ క్షణమైనా నన్ను అరెస్ట్ చేస్తారా, వచ్చి చేసుకోండి, నేను ఏ క్షణమైనా మీకు అందుబాటులో ఉన్నా, ఏ క్షణమైనా నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను ఎక్కడ కూడా అడ్డుపడను అని మాట్లాడారు. చాలా మీసాలు మెలేసి తొడగొట్టేంత స్థాయిలో మాట్లాడారు ఆయన ఆ రోజు. నేను లాయర్నే, మీరు ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా ఎక్కడ కూడా నేను భయపడే ప్రసక్తే లేదు. అంతేకాదు ఒకవేళ మీరు అరెస్ట్ చేసుకున్నా, కేసు పెట్టినా నేను ఎక్కడ కూడా లాయర్ని కూడా పెట్టుకోను, నా ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఈ విషయంలో చాలా స్టబ్బోర్న్‌గా ఉంటామని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు ఆయన. ఆయన గురించి ఆయన. వెనకనే ఉన్న ఆయన అనుచరులు కూడా ఏలలేశారు ఆయన మాటలకి. అయితే మైకుల ముందు మాట్లాడడానికి మాత్రమే ఇలాంటివి బావుంటాయి. ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికే చాలా చేదుగా ఉంటాయి. కఠిన వాస్తవాలు అంటాం వీటినే. ఈరోజు అంబటి రాంబాబు ఇంట్లోంచి బయటికి రావాలి పోలీస్ వ్యాన్ దాకా అంటే ఆ విజువల్ చూడండి మనకు అర్థమవుతుంది. 'బాహుబలిలో' ప్రభాస్‌కి గనుక లాస్ట్ ఫైట్‌లో రెస్క్యూకి వచ్చినట్టు అవన్నీ అడ్డం పెట్టుకొని అట్లాగా అంబటి రాంబాబుని అంత ప్రొటెక్షన్ మధ్య పోలీసులు తీసుకెళ్ళి ఆ వ్యాన్ ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆఖరికి టీడీపీ అభిమానులు ఆ వ్యాన్ మీదకి కూడా ఎక్కారు ఆయన మీద దాడి చేయడానికి. అంత ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయింది ఆ రోజున ఆయన అన్న మాటల కారణంగా. ఆ ఆ పరిస్థితికే ఈరోజు వాళ్ళ పాప చెప్తా ఉంది, ఆమె మౌనిక, గుణపాలు దిగుతున్నా, లేకపోతే ఇంటిని తగలబెడతా అన్నా మా తండ్రి ఎక్కడా భయపడకుండా గుండె ధైర్యంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో కూర్చున్నారని చెప్తా ఉంది. అది సరే, ఆ టాపిక్ వేరే, ఆమె టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. అయితే ఇక్కడ అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని వెంటనే రిమాండ్ చేస్తున్నారు. రిమాండ్ తర్వాత ఈరోజు పట్టాభిపురంలో ఆయన మీద ఒక కేసు ఉండింది. లాస్ట్ టైం ఎప్పుడంటే లైక్ డిసెంబర్ ఆ టైంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఈయన ఆ రోజు పట్టాభిపురం పోలీసుల మీద ఎగిరాడు. ఆయన అడ్డుకోబోతా ఉంటే పోలీసులు వాళ్ళని నానా మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా రివర్స్ అవ్వడం జరిగింది. చాలాసార్లు అలా పోలీసుల మీద అంబటి రాంబాబు దుర్భాషలు ఆడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అప్పుడు ఆయన మీద పట్టాపురం పిఎస్‌లోని కేసు ఫైల్ అయింది. సో ఆ కేసు గురించి హీరింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఆయన్ని పోలీసులు కోర్టుకి తీసుకురావడం జరిగింది. సరే, ఇక ఆ కేసులో ఈరోజు ఆయనకి మరో 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ మొన్న వేసిన రిమాండే ఇంకా కంప్లీట్‌గా పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే ఈరోజు మరో 14 రోజులు ఆ కేసులో ఆయనకి రిమాండ్ పడింది ఈ రోజున. ఇక ఇంకొక పిటిషన్ కూడా ఏముందంటే ఆయనకు సంబంధించి ఆయన మీద పీటీ వారెంట్ ఉంది. పట్టాపురం పోలీసులు పీటీ వారెంట్ ఇచ్చున్నారు. అంతేకాదు ఆయన మీద మళ్ళా కస్టడీకి ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి కస్టడీ అని చెప్పేసి కూడా పోలీసులు ఒక పిటిషన్ కూడా ఫైల్ చేస్తున్నారు. సో ఇన్ని ఉన్నాయి. ఇవి కాక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఆయన మీద దాదాపు 96 చోట్ల కేసులు పెట్టారు. 96 కేసులు ఉన్నాయి. ఇవన్నీ చూద్దాం ప్రాక్టికల్‌గా. ఇప్పటికీ చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో ఆయనకి 14 రోజులు రిమాండ్ పడింది. ఇంకా ఆ కేసులో 14 రోజులు ఇంకా పూర్తి కాలే. అది కాకముందే పట్టాపురం కేసు, ఇంకా చాలా ఉన్నాయి. సో వీటికి తోడు ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 96 కేసులు ఉన్నాయి ఆయన మీద. అయినా సరే ఈ రోజున ఇప్పట్లో అంబటి రాంబాబు రిలీజ్ అవుతాడా అన్న అనుమానం ఉంది అందరికీ. రిలీజ్ కారు కూడా ఇప్పట్లో. ఎందుకంటే ఈ కేసులన్నీ హీరింగ్‌కి వచ్చేసి, ఈ కేసులన్నీ జడ్జీలు పరిశీలించి, లాయర్లు వాదించి, ఇది ఒక పెద్ద కొండవీటి చాంతాడవుతూ అవుతుంది ఆయన మీద కేసుల గురించి చెప్తే. ఇన్ని కేసులను అంబటి రాంబాబు ఫేస్ చేయాల్సి ఉంది ఈ రోజున. సింపుల్‌గా తన లాయర్‌ని కదా అలా వెళ్ళి అలా వచ్చేద్దాం అనుకుంటా ఉన్నారు. తాను అసలు లాయర్‌నే పెట్టుకొని అన్నారు. ఈయన కరెక్ట్‌గా పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడే వాళ్ళ వైఫ్ వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 5 నిమిషాల ముందు తను చెప్పిన మాటకి తానైనా కట్టుబడి ఉండాలి కదా. ఇది ప్రాక్టికాలిటీ. ఈరోజు ఫస్ట్ టైం ఆయన లాయర్ అయినప్పటికీ, గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పటికీ ఈరోజు ప్రాక్టికల్‌గా జైలు అంటే ఎలా ఉందో చూస్తూ ఉన్నారు.
రిమాండ్ ఖైదీగా ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనుభవిస్తూ ఉన్నారు. ఈ ఏజ్లో అవసరమా అంబటి రాంబాబుకి? అందుకనే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అది మనిషిని మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఎప్పుడు ప్రజల్లో ఉండి పాలిటిక్స్లో ఉంటేనే ప్రజల్లో ఉండి ప్రజల మనుషులుగా వాళ్ళ ఇష్యూస్ తెలుసుకుంటూ ఎప్పుడు చుట్టూ జనం మధ్యలో మనం అన్నట్టుగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి సింగిల్ సెల్లో పడేసి ఒకే ఒక ఖైదీగా అక్కడ కూర్చోబెట్టి డే అండ్ నైట్ ఒక సింగిల్ బల్బ్ నాకు తెలిసి నైట్ కూడా ఉండేది. దాన్ని ఎలుతూరులో కూర్చోబెట్టి టయానికి ఇంకా ఎవ్వరు మనుషులు ఆయనతో మాట్లాడడానికి లేకుండా 4 గోడల మధ్య కూర్చుని ఉంటే అది ఒంటరితనం అనేది చంపేస్తుంది మనిషిని, నిజంగా మానసికంగా చంపేస్తుంది. జగన్ ఎన్నోసార్లు అన్నారు తన ప్రెస్ మీట్లో, తన జైలు గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని చాలాసార్లు అనేవాళ్ళు ఆయన రిపోర్టర్లతో కూడా. అలాగా ప్రాక్టికల్గా అక్కడ వెళ్ళి ఆ జైల్లో కూర్చుంటే కానీ ఈరోజు ఆయనకు అసలు తత్వం బోధపడలా. బయట తాను మైకుల ముందు మైకులు విరక్కొడటానికి, నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడానికి, నోటికొచ్చినట్టు సవాళ్ళు చేయడానికి, తీరా లోపలికి వచ్చాక ఆ జైల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటానికి ఈరోజు ఆయనకు అర్థమైనట్టుంది. చంద్రబాబు నాయుడు కాదు మౌనముల్లా తపస్సు చేసుకోవడానికి 52 రోజుల పాటు వెళ్తే మీరు బెయిల్ ప్రయత్నం చేద్దాం సీరియస్గా మనం అంటే క్వాష్కే వెళ్లాల్సిందని ఆయన రోజు గొడవ పెట్టుకున్నాడు లోకేష్తో. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది బెయిల్ పిటిషన్ కోసం పరుగులెత్తుతూనే ఉన్నారు అంబటి రాంబాబు విషయంలో. సరే ఇదంతా నడుస్తూ ఉంది. ఇదంతా నడుస్తూ ఉన్న క్రమంలో ఈరోజు అంబటి రాంబాబు ఆల్రెడీ ఆయన పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు మొన్న ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. నేను అందరు తప్పే అని రిగ్రెట్ అయ్యారు, ఆయన పశ్చాత్తాపం పడ్డారు. నేను అలా అనకుండా ఉండాల్సింది, నా నోట్లోంచి అలాంటి పదజాలం రాకుండా ఉండాల్సింది అనేసి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు కూడా జడ్జి ముందు ఇది నేను చేసిన తప్పే అని ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నట్టు, పశ్చాత్తాపడ్డట్టు, రిగ్రెట్ అయినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ స్థానికంగా చూసిన రిపోర్టర్లు కూడా కొంతమంది బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ స్థాయిలో ఆయన ఎందుకు ఎమోషనల్ అవుతూ ఉన్నారంటే ఇప్పట్లో అంబటి రాంబాబు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన చుట్టుముట్టి. రాబోయే ఎలక్షన్ల దాకా ఆయన బయటకు వస్తారనే విషయంలో క్లారిటీ కూడా లేదు. ఇంకా ఫర్మ్గా ఆయన లాయర్లు పనిచేసి ఆయన తరపున జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్గా నిలబడితే ఎక్కడైనా అవకాశం ఉంటుందేమో, కానీ అదొకటి ఇబ్బంది. ఈ ఏజ్లో ఆయనకి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అంబటి రాంబాబుకి. ఆయన స్లీపింగ్ కోసమే ఆయన శ్వాస తీసుకునే పరికరాన్ని అమర్చుకున్నారని చెప్తా ఉన్నారు. సో అలాంటి ఆరోగ్య సమస్యల మధ్య అన్ని రోజులు జైల్లో గడపడం అంటే అది అతనికి భౌతికంగా కూడా ఇబ్బంది కలిగించే విషయమే. అండ్ ఇంకోటి ఏంటంటే గుంటూరు వెస్ట్కి రీసెంట్గానే పంపించారు జగన్మోహన్ రెడ్డి. అసలు అక్కడ ఇంకా ఆయన పూర్తి స్థాయిలో తన క్యాడర్ని, తన లీడర్స్ని తయారు చేసుకోలేదు. మొత్తం నేకెడ్గా ఉంది గ్రౌండ్ అంతా. అలా ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి రూపంలో, ఏదో ఒక రూపంలో. అలాంటి టైంలో ఆయన జైల్లో ఉండడం ఇంక సుదీర్ఘకాలం అంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా డైలమాలో పడ్డట్టే. వంశీ 6 నెలలు జైల్లో ఉంటేనే ఈరోజు గన్నవరంలో ఆయనకి ఫేస్ లేకుండా పోయింది. గన్నవరంలో అసలు వంశీ అక్కడ తిరగలేకపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు కూడా ఇంకో ఏడాదో ఇంకెన్ని రోజులు ఉంటే జైల్లో ఆల్మోస్ట్ ఆయన పొలిటికల్ కెరీర్ కూడా ఫుల్ స్టాప్ పడ్డట్టే అని మనం అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వీటన్నిటి తోడు మానసికమైన సమస్య. ఆయన అన్న మాటలు ఆన్ రికార్డ్. ఎప్పటికి అంబటి రాంబాబు బయటకు వచ్చినా సరే ఆయన్ని ప్రేమించే వాళ్ళు, ఆయన ఇష్టపడే వాళ్ళు, తటస్థులు లాంటి వాళ్ళు కూడా అంబటి రాంబాబు మాటలను యాక్సెప్ట్ చేయరు. అలా అంత దారుణమైన బూతులు మాట్లాడారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన. అవి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో అంబటి రాంబాబు మాటలు ఒక రికార్డెడ్గా ఉండిపోయి ఎవ్వరూ చెరిపేయలేనివి అవి. సో అది ఎక్కడికి వెళ్ళినా ఆయన అది హింట్ చేస్తూనే ఉంటుంది, ఆయన అది చేస్తూనే ఉంటుంది. ఆ మాటలు ఆయన వెంటాడుతూనే ఉంటాయి ఆయన జీవితకాలం ఆ మాటలు. సో ఇవన్నీ అటు భౌతికపరమైన సమస్యలు, శారీరక సమస్యలు ఒకవైపు, ఇటు మానసిక సమస్యలు జైల్లో ఉండే. సో ఇన్ని విషయాలు ఆయన్ని, మరొక వైపు ఇన్ని కేసులు పెట్టారు అనేది ఇంకొక భయం. ఎప్పటికి వస్తానో బయటికి అని తెలియని ఆందోళన, కుటుంబం గురించి బాధ, తమ కూతుర్లు ఏం చేస్తున్నారో అనే ఒక ఆందోళన, ఇవన్నీ కూడా ఆయన్ని ఈ రోజున వేటాడుతూ ఉన్నాయి. అందుకే ఈ రోజున ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు జడ్జి ముందు. కన్నీళ్ళు పెట్టుకోవడమే కాదు, నేను చేసిన తప్పే అని ఆయన ప్రాయశ్చిత్తం కూడా అడుగుతూ ఉన్నట్టున్నారు. లెట్స్ సీ మరి నిజంగా అంబటి రాంబాబు మరి ఎంత పశ్చాత్తాపం పొందినా, ఏది చేసినా ఈరోజు అంత ఈజీగా ఆయన అన్న మాటలకు ఆయన బయటకు వస్తారని మనం అయితే భావించలేం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.